ప్రజావేదికకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా ఈనాటి సామాజిక తనిఖీ ప్రజావేదికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా చేసిన గౌరవ డిఆర్డిఓ గారికి, అంబుడ్స్ పర్సన్ సార్ గారికి, మరియు ఏవిఓ మేడం గారికి, అదేవిధంగా మన గౌరవ ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, ఏపీఓ గారికి, మరియు మన ఉపాధి హామీ సిబ్బంది అందరికీ, పంచాయత్ సెక్రటరీలకు, గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున శుభాభివందనాలు. మనకు 14వ విడత సామాజిక తనిఖీ నిమిత్తం కాటారం మండలానికి సామాజిక తనిఖీ బృందం 1వ తారీఖు రావడం జరిగింది. 1, 2, 3, 4 ఈ 4 రోజులు కూడా 24 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని రికార్డ్స్ అనేది సేకరించడం జరిగింది. ఇందులో మనకు 24 గ్రామ పంచాయతీలో 418 పనులకు గాను కూలీలకు వేతనాలుగా 3,83,75,090 రూపాయలు, మరియు సామాగ్రి ఖర్చులకు గాను 7,42,614 రూపాయలు, మొత్తం 3,91,17,704 రూపాయలు అనేది 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ నందు ఖర్చు చేయడం జరిగింది. సో ఇది సంబంధించిన అన్ని రికార్డ్స్ కూడా సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ విభాగం కింద 101 పనులకు గాను వేజ్ గాను 39,393, మరియు సామాగ్రికి గాను 2,04,70,173 రూపాయలు, మొత్తం 2,05,09,566 రూపాయలు అనేది పంచాయతీరాజ్ విభాగం కింద ఖర్చు చేయడం జరిగింది. కానీ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు రికార్డ్స్ ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు. మరియు ఫారెస్ట్ విభాగం కింద 4 పనులకు గాను 13,15,200 రూపాయలు, సామాగ్రి ఖర్చులకు గాను 12,61,000 రూపాయలు, మొత్తం 25,15,261 రూపాయలు అనేది ఫారెస్ట్ విభాగం కింద ఖర్చు చేయడం జరిగింది. ఈ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది, తనిఖీ కూడా నిర్వహించడం జరిగింది. సో మనకు ఈ మండలంలో 4 రోజులు రికార్డ్స్ తీసుకొని 4వ తారీఖు నుండి 24 గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీ బృందం అనేది 2 విడతలుగా తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో పనుల పరిశీలన, ఇంటింటి తనిఖీ, రికార్డుల పరిశీలన ఇవన్నీ కూడా చేసి సామాజిక తనిఖీ నివేదికలు రూపొందించి ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసేసి గౌరవ స్పెషల్ ఆఫీసరు మరియు గౌరవ అధికారులు ప్రజల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి ప్రతి సమస్యలు చదివి వినిపించి అక్కడ తీర్మానం చేసిన తర్వాత ఈరోజు తగు చర్యలకై 13/6/2024 రోజున గౌరవ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి ముందు అట్టి నివేదికలను సమర్పించడం జరుగుతుంది. ముందుగా గత విడతకు సంబంధించి ఫాలోఅప్ యాక్షన్స్ ఏమన్నా ఉంటే చదివి వినిపించాల్సిందిగా గౌరవ విజిలెన్స్ విభాగం వారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ముందుగా ఏ రమేష్ బీఆర్పీ చిదనపల్లి మరియు ప్రతాప్గిరికి సంబంధించిన సామాజిక తనిఖీ నివేదికలను చదివి వినిపిస్తారు. ముందుగా చిదనపల్లి గ్రామ పంచాయతీ, ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన పంచాయత్ సెక్రటరీ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పిఏ గారు అందుబాటులో ఉండగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డిఆర్డీఏ ఇతర అధికారులు, జిల్లాధికారులకు మరియు గౌరవ మండల పరిషత్ ఎంపీడీఓలు, ఏపీఓ, ముఖ్యంగా ఎస్ఆర్పి కుమార్ సార్ గారికి, వారి బృందానికి, తనిఖీ బృందానికి అందరికీ, పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి దగ్గర 3,91,00,000 4 కోట్ల పనులు పిఆర్ అండ్ ఫారెస్ట్ అన్ని కలుపుకుంటే 4 కోట్ల చిల్లర పనులతో ఈ మండలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉపాధి హామీ ద్వారా చేపట్టడం జరిగింది. విజయవంతంగా పేద ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు వలసల నివారణ, సుస్థిర ఆస్తుల కల్పన అనే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని మా కాటారం మండలంలో ఒక సంవత్సరంలో 4 కోట్ల రూపాయల
పేద ప్రజలకు చెందినవి అంటే మేమంతా కూడా గర్వపడుతున్నాం. ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా మన ఉపాధి హామీ ద్వారా మరి కరోనాతో పాటు వర్షాభావ పరిస్థితులతో ప్రజలంతా అల్లాడుతుంటే, ప్రజలంతా కరువు పరిస్థితుల్లో ఉంటే మన ఉపాధి హామీ ఈ 4 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి యావరేజ్గా 20,000 నుంచి 50,000 వరకు కూడా ఇంటింటికి వెళ్ళి వారి అవసరాలు తీర్చుకోవడానికి నిధులు ఉపయోగపడ్డాయి. దానికి మనందరం కూడా గర్వపడాలి. మొత్తం 26,49,386 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం పనులు 27 పనులు సార్. అన్ని పనులు కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు 422 ఆర్టీ జాబ్ కార్డులు ఉన్నాయి సార్. అందులో 393 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. ఇందులో 365 జాబ్ కార్డులు కలవడం జరిగింది సార్. రికార్డులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. మన గ్రామంలో తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో 2 పనులు జరుగుతున్నాయి సార్. అవి తనిఖీ నిర్వహించడం జరిగింది సార్. ఫిఫ్త్ ఇష్యూ సార్, ప్లాంటేషన్ పనులు 11కు గాను మొత్తం 1608 మొక్కలు ఉన్నట్లు రికార్డులో ఉంది సార్. పీలులో 805 మొక్కలు ఉన్నాయి, 803 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 6th సార్, లేబర్ బడ్జెట్ అనేది రీచ్ కావడం లేదు సార్. 7th ఇష్యూ సార్, వర్క్ డీటెయిల్స్ సార్. మనకు వర్క్లు రెవెన్యూ ప్లాంటేషన్లు 4, కమ్యూనిటీ ప్లాంటేషన్లు 2, నర్సరీలు 2 సార్, బండ్ ప్లాంటేషన్ 5, కమ్యూనిటీ ప్లాంటేషన్ 5, వాటర్ హార్వెస్టింగ్ పనులు 5 సార్, చెరువులో పొడికతీత పనులు 1, తెలంగాణ క్రీడా ప్రాంగణం 1, ఎస్ఎంసీ టెన్సెస్ 2. ఈ పనులన్నీ కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది సార్. 8వ ఇష్యూ సార్, మనకు సర్క్యులర్ నెంబర్ 1766 ప్రకారం డిమాండ్, నో డిమాండ్ 2 నిర్వహించాలి సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించట్లేదు. డిమాండ్ ఇష్యూ సార్, మనకు ప్రతి పనికి 3 రకాల ఫోటోలు నిర్వహించాల్సి ఉండగా డ్యూరింగ్ ఫొటోస్ 10 పనులకు మాత్రమే చూపించడం జరిగింది సార్. మిగతా పనులు చూపించలేదు. అనగా ఫోటో క్యాప్చర్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదని గుర్తించడం జరిగింది సార్. జీపీ ఫీల్డ్ జరిగింది. ఇందాకే ప్రింట్ చేసింది సిస్టమ్ దగ్గర. ఫొటోస్ అక్కడైతేనే మనం లొకేషన్ ఏంటిది అది ఆ వర్క్ క్లస్టర్లో టీఏకు సర్కిల్ ఉంటాయి. అది వద్దులేండి కలిసా లేదు ఇట్లా చూడాలి మనం. ఎందుకంటే ఆడిట్ చేసే టైంలో ఫొటోస్ ఇస్తే అక్కడనే మనం వర్క్ వెరిఫై చేస్తాం. అన్ని డాక్యుమెంట్స్ లేవు. ఇలా అయితే ప్లాంటేషన్ కాబట్టి ఒక ప్లాంటేషన్కి అసలే పెట్టలేదు సార్. ఈ మెయింటైన్ చేసిన దాంట్లో అన్ని డాక్యుమెంట్స్ ఎస్టిమేషన్ ఉంది మొత్తం లేదు సార్. అదే అందుకే సార్ కన్సర్న్ ఈ వీళ్ళను ఆ గ్రామ సభ రోజే డిఆర్పి గారితో మాట్లాడించిన సార్. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. చెప్పి అయితే ఇంగ్లీష్ మీడియం కూడా చేస్తారు. ఇంకా వీళ్ళు కొంచెం ఆయనకు ఇంగ్లీష్ అయితే వాళ్ళు మన వెయిల్ సీకర్స్ కూడా వచ్చారు. అది పొరపాటు అయింది, మాకు పేమెంట్ అయితే వచ్చింది అని చెప్పారు సార్. గ్రామసభనే రిజల్ట్ చేస్తారు వాళ్ళు చెప్పారు. వచ్చిన వాళ్ళు చెప్పారు సార్. పర్టికులర్ రామోత్సవం వాళ్ళు మొక్కల్లో కొద్దిగా అటెండెన్స్ కొద్దిగా టీఏ ఉన్నారా?
మెజర్మెంట్ అప్పుడు ఏటీఏ ఉన్నారు అపాయింట్ చేస్తారు. వేరే జీపీకి వెళ్ళింది సార్ ఆ ఓకే ఓకే నేను కనీసం ఆగండి. మీరు మెజర్మెంట్ తీసేటప్పుడు మీరు టెక్నికల్ టీమ్ను అసిస్ట్ చేస్తారు. ఒకటి టెక్నికల్ ఎవరైనా టీఏ కానీ మీరు తీసిన మెజర్మెంట్ని వాళ్ళు సర్టిఫై చేస్తారా లేకపోతే వాళ్ళు మెజర్మెంట్ తీసి ఇచ్చారా? మేము సర్టిఫై చేయాలి సార్, వాళ్ళు మాకు సర్టిఫై చేయడం కాదు. మీరు ఏమైనా ఉంటే వాళ్ళని అడగండి, మరి ఎట్లా చేసినాం. ఓకే సార్, టెక్నికల్గా మేము మీరు 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 ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఒక్క నిమిషం ప్లీజ్, ఆర్గ్యుమెంట్ కాదు. యాక్ట్ను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి, పేదవాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి మీరు వచ్చారు, డీవియేషన్ లేకుండా చూడడానికి వచ్చారు. సో చేస్తున్న క్రమం లోపల కూడా మనకున్న నామ్స్ను కూడా మనం కూడా 100% పాటించాలి. మనం పాటిస్తూ వాళ్ళని క్వశ్చన్ చేయాలనే నా కాన్సెప్ట్, అంతే, వేరేం లేదు. ఒకటి, మనం మెజర్మెంట్ తీసేటప్పుడు డిఆర్పి అండ్ రిసోర్స్ పర్సన్స్ ఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్స్. ఏదైతే మెజర్మెంట్ తీసేటప్పుడు ఖచ్చితంగా మీరు ట్రైన్డ్ అయినప్పటికీ ఖచ్చితంగా కన్సర్న్ టెక్నికల్ పర్సన్ ఉండాలి, లేదా మీ ఈచ్ టీమ్కి ఒకరిని అపాయింట్ చేయాల్సిన బాధ్యత మీరు ఎంపీడీఓ గారితో మాట్లాడి ఆర్డర్ పాస్ చేయించాలి. ఒకటి. రెండవది, ప్రతి గ్రామ సభ జరిగేటప్పుడు జస్ట్ గ్రామ సభ అని పెడితే గ్రామాల లోపల పరిస్థితులు ఎట్టుంటాయో మాకు తెలుసు. వారికి ఎవరికైనా గిడితేనేమో ఓకే, గిట్టకపోతే కూడా నెగిటివ్ ఓకే అని చెప్పేసి ఇస్తారు, అట్లా నడుస్తూ ఉంటుంది. మరి ఆ గ్రామ సభలో జడ్జి చేయడానికి ఇక్కడ ప్రజావేదికకు పీడీ గారు వచ్చారు, ఈజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్. మరి గ్రామ సభకి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని ఆర్డర్స్ పాస్ ఏమైనా చేసేదా? ప్రతి గ్రామ సభకి అయితే కంపల్సరీ స్పెషల్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఉండాలి, యాజ్ పర్ 317 GOMS నెంబర్ అండ్ సోషల్ ఆడిట్ యాక్ట్లో ఇచ్చిన దాని ప్రకారంగా. ప్లస్ రెండవది, ఏమైనా రికార్డు డీవియేషన్ ఉందా? వాళ్ళు గ్రామాల లోపల ఏముంది సార్, మీరు మెజర్మెంట్ అంటే టీఏ తీసేటప్పుడు మీరు తీస్తారు సార్, అక్కడ ఎవరు అక్కడ విఎస్ఎల్ తీస్తారు, దే ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద సివిల్ సొసైటీ, స్టడీ 10th క్లాస్. వాళ్ళు ఓ దగ్గర పెట్టి ఓ దగ్గర పిలిచినా, ఒక దగ్గర 1.5 ఇంచ్ పెట్టినా కూడా లక్షల డీవియేషన్ వస్తుంది. మెజర్మెంట్లు మనకు తెలియదు కాదు. కనుక ఏదైతే మెజర్మెంట్ డీవియేషన్స్ ఉంటాయో ఖచ్చితంగా దాన్ని మేము అడుగుతూ ఉన్నాం ప్రజా ఫోరంలో. వీడియో తీయండి, ప్రజా ఫోరం నుంచి వెళ్ళి టెక్నికల్ సర్టిఫికేషన్ ఉన్న వాటికి మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు యాక్షన్ తీసుకోవాలని నేను రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాను. రెండవది, ఏవైతే గ్రామ సభలు పెట్టారో ఆ గ్రామ సభలో ఖచ్చితంగా ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ని ప్రిసైడ్ చేసి ఉండాలి, టీంలో టెక్నికల్ పర్సన్ ఉండాలా. ప్లస్ మళ్ళీ పోతే ఏవైతే కాంప్లైంట్ ఉండాలి వేసీకర్ నుంచి వెళ్ళి ఎలాంటి కాంప్లైంట్ లేకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి మనం చూసుకొని చెప్పింది విని రాసుకోవడం కాదు. ఖచ్చితంగా రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి. ఒకవేళ డీవియేషన్ వచ్చిందంటే ఆ అమౌంట్ లేబర్ పేర్లు ఏమైనా దొంగ పేర్లు రాశారా, వీళ్ళు ఏమైనా స్పెషల్ మాస్టర్ పెట్టుకొని ఆ డబ్బులు తిన్నారా, లేదా ప్రజా శ్రేయస్సు కొరకే వర్క్ జరిగిందా? ఇంకోటి, ఇవన్నీ ఎందుకంటే ఒకేసారి చెప్తున్నా, ప్రతిసారి కూడా కాకుండా మనకున్న యాక్ట్లో ఉంది ఏంటి సార్, ఎవరు 6 months కూడా వన్స్ ఇన్ 6 monthsకి ఆడిట్ చేయాలనేది మన యాక్ట్. ఇప్పుడు 1 year అయింది, మట్టి తీసి మట్టిలో వచ్చారు సార్, సింపుల్గా గాలి ద్వారా కూడా తిరిగి మట్టి సిల్ట్ రీఫిల్ అవుతుంది. లేదా దాని మీదకి వెళ్ళి పశువులు నడుస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి ప్రకృతి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. తిరిగి రీఫిల్ అయిన దానికి జెన్యున్గా ఇప్పుడు ఆయన చేస్తే దొంగ పేర్లు రాసినారు, మాస్టర్ డీవియేషన్ చేసినారు, తిన్నారు, ఇట్ ఈస్ 100% పనిషబుల్. కానీ ఆయన తినడానికి, టెక్నికల్ పీపుల్ తినడానికి, లేదా గ్రామ పంచాయతీ రెస్పాన్సిబుల్ కాదానికి రెస్పాన్స్ చేస్తే యాక్ట్ ఉద్దేశం అనేది సైడ్ అప్ అవుతుంది. రేపు పొద్దుగాల ఇది వన్స్ అపాన్ ఏ టైం స్టేట్లో టాప్ 2 మండల్, ఇది చాలా మంచి నేమ్ ఉన్న మండల్. ఆ రోజు కూడా ఇలాంటి డీవియేషన్స్ వచ్చినప్పుడు కూడా 3 rupees ఓన్లీ ఆడిట్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా మీరు చెప్పేటప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాను. మీరు అడగడం మంచిదే, మీరు సొసైటీని నిర్మాణం చేయడానికి వచ్చినందుకు మిమ్మల్ని మీకు వెల్కమ్ చెప్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అప్పుడు మనకి ఎవరైతే వెబ్సైట్లో మార్కింగ్ సివిల్ అసిస్టెంట్ గారు, పంచాయత్ సెక్రటరీ ఇచ్చారు, మెజర్మెంట్ కూడా టీఏ వచ్చినప్పుడు వాళ్ళే చూపెట్టారు. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళే మాకు చూపెట్టారు. ఇక్కడ విఎస్ఏలు 10th ఇదంతా అవసరం లేదండి, అంటే దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు. అప్పుడు ఎవరైతే మార్కింగ్ ఇచ్చారో, అప్పుడు ఎవరైతే మెజర్మెంట్ చూపించారో, ఎంబీలో ఎవరైతే టీఏ టెక్నికల్గా రికార్డ్ చేశారో వాళ్ళే మాకు ఇప్పుడు చూపించారు. ఇంకోటి, టెక్నికల్ అసిస్టెంట్ ఇంకా సపోర్ట్గా ఈసీ గారు కూడా ఉంటారు. అవసరమైతే మీకు క్యూసీ గారిని కూడా రమ్మని మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసినాం, షెడ్యూల్ కూడా పాస్ చేసినాం. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సార్, పర్ఫెక్ట్గా ఆడిట్ చేసినాం. సబ్మిషన్ మీరు మాట్లాడండి. ఏదైతే మీరు మెజర్మెంట్ ఇస్తారో డిఆర్పి గారు, మేమేం తీయం. ఇప్పుడు ఎవరైతే పంచాయతీ
90% ఎగ్జిక్యూషన్ ఎన్ఆర్జిఎస్ వర్క్స్ జీపీ యాక్టివిటీ అండి. మళ్ళీ దీన్ని మనం ప్రొలాంగ్ చేసుకుంటాం సార్. అంటే ఎందుకంటే అడిగిన దానికి మనం ఆన్సర్ చేయాలి. కొత్త కాదు కదా, అదే సార్ మేము అదే చెప్తున్నాం. ఇట్లానే ఉంటుంది. తప్పకుండా మీరు అన్నట్టు 1 year కోసం ఇక్కడ చూపించారు, ఇది అక్కడ చూపించారు. అసలు ఆ పేర రానే రాదు. ఇంకొకటి కూడా సార్, ఈసారి అయింది. నేను అనేది ఇప్పుడు ఒక్కసారి జరుగుతుంది సార్, లేదు సార్ నేనేది ఇప్పుడు జరిగింది సార్. మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చే చూడండి, ఇప్పుడు చెప్పినట్టు సార్ ప్రతి 6 months ఒకసారి జరగాలి. కానీ 1 year ఒకసారి జరుగుతున్నప్పటికీ కూడా మా దగ్గర రికార్డు అప్డేట్ చేయలేకపోవడం అనేది ఇది ఈ ఒక్కసారికి కాదు, గత 2008 నుంచి కొనసాగుతున్న వ్యవస్థ. ఈ ప్రతిసారి మేము తర్వాత సబ్మిట్ చేస్తాం, లేకపోతే తర్వాత చూస్తాం, ఇంకా అప్డేట్ కాలేదు. మళ్ళీ పశువుల వల్ల జారింది సార్. జారిన వల్ల ఎక్కువ ఉన్న కన్నా ఇప్పుడు 0.9 ఎట్లా వచ్చింది మరి? నేను తక్కువ ఉన్న కన్నా 0.9 ఉంది, 0.8 వీళ్ళు ఎంబీలో రికార్డ్ లేదు సార్. సార్ ఈ కొత్త తీసిన రోజు మధ్యాహ్నం 1:30 అయింది సార్. అప్పటిదాకా మేము ఫీల్డ్లోనే ఉన్నాం. 1:30 గంటల ఎండ కూడా ఉన్నాం. లాస్ట్ క్షణంలో వచ్చేటప్పుడు తీసినాం. అదంతా ఇది మట్టి ఇట్లా లాస్ట్ మార్చ్ ఏప్రిల్ 1 year లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే మేము అంత ఆర్గ్యూ చేయాలి. ఈ ఇయర్ మార్చిలో జరిగిన తేడాలు వస్తున్నాయి సార్. రేటింగ్ చేసి ఉంటే ఏమన్నా డివియేషన్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు టెక్నికల్గా గైడ్ చేసే వాళ్ళు లేరు. ఇంతకుముందు సార్ అన్నట్టు ఆ గైడెన్స్ లేకపోవడం వల్ల ఇంత వేరియేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు అన్నది 100% అడ్డు అయిపోతుంది. ఇట్లా నేను అన్నది అక్కడ ఇన్ఛార్జ్ ఈసీఆర్ లేరండి ఇక్కడ ఎత్తు వర్క్ల ట్రిప్ మీద చేయడానికి. సో అందువల్ల ఇవన్నీ వేరియేషన్. సో మెజర్మెంట్ మేము ఇంటెన్షన్ తీసుకున్నది ఏం లేదు. ఎక్కువ ఉందంటే ఎక్కువ కూడా వేస్తాం. ఎందుకంటే ఇది అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి మొత్తంగాను ఫీల్డ్లో 108 మొక్కలు నాటినట్టుగా ఫీల్డ్లో ఉన్నాయి. ఫీల్డ్లో కూడా సేమ్ ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి నరిగిరామ అనే హక్కుదారు డిమాండ్లో పేరు రావట్లేదు అనేసి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, డిమాండ్ ఫామ్స్ ఉన్నాయి కానీ నో డిమాండ్స్ అనేవి నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఉంది కానీ అందులో పిఎస్ గారి సంతకాలు అనేది నిర్వహించలేదు. అలాగే క్యాలెండర్ కూడా కొట్టివేయలేదు. ఇష్యూ నెంబర్ 13 సార్, పే షిప్స్ అనేది ఇవ్వట్లేదు సార్, నిర్వహించలేదు. స్టేట్ నుంచి మీకు తెలియదు అసలు వర్కర్స్ ఫెసిలిటీస్, వర్కర్స్ సెక్యూరిటీ చాలా బాగా చేస్తారు. షేడ్, వాటర్, ఫస్ట్ ఎయిడ్ కంపల్సరీ. ఇక్కడ తీసి ఇక్కడ పట్టుకు ఇవ్వచ్చు, రైతుకి ఇవ్వచ్చు. అట్లా లేదు. రాసిన ట్రిప్పులు రైతులు రాసిన ఆ ట్రిప్స్ ట్రిప్కు 2.5 క్యూబీమీటర్లు ఒక ట్రాక్టర్ కాకుండా అట్లా ఇన్ని ట్రిప్స్ తోటి చేస్తే ఇంకా 300 క్యూబీమీటర్ల ట్రిప్స్ పని జరగలేదు. జరుగుతుంది. మనం చేసిన పని ఒకవేళ మనం సింట్ తీస్తే ట్రాక్టర్లోనే కదా వెళ్ళేది. ఖచ్చితంగా ట్రక్ రిజిస్టర్లో రికార్డ్ అయి ఉండాలి కదా. ఇప్పుడు దాన్ని ఎవరు సర్టిఫై చేశారు? గ్రామ పంచాయతీ స్టాంప్ లేదు, సెక్రటరీ సైన్ లేదు, టీఏది లేదు, పేపర్ లేదు కదా. ఇప్పుడు రాసుకున్న వస్తే ఏం లాభం? మనం ఇంత అఫీషియల్గా రికార్డు పెట్టి అది ఆడిట్కి ఇచ్చేసి ఇప్పుడు ప్రజావేదికల ఇది వచ్చిందని తీసుకొస్తే కాదు సార్. మనం ఇందులో ఇంకా చాలా పేజీలు ఉన్నాయి సార్, ఇంకా 30 పేజీలు ఉన్నాయి. అందులో సెక్రటరీ గారి సైన్ లేదు, స్టాంప్ లేదు గ్రామ పంచాయతీ. ఎందుకంటే మన గ్రామ సభలు ఇష్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు రాసుకొని వచ్చేది.
పెళ్లికి వచ్చింది అనట్లేదు మేము. దయచేసి మీరు యూ హ్యావ్ టు రెస్పాన్సిబిలిటీ అందరికి ఉంది కనుక మాట్లాడుతున్నాము. సార్ వాస్తవం చెప్తున్నాను సార్, మీరు వాళ్ళను పిలుచుడు ఉండదు సార్. ఆడిట్ అంటేనే అందరు రెస్పాన్సిబుల్. నో సార్, మీరు మేడం తీశారు, అక్కడ మెజర్మెంట్ తీశారు సార్. మీరు ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు మేము 100% చేస్తున్నాం సార్. వీడియో రికార్డ్ చేయండి సార్. హలో, 100% క్వశ్చన్ చేస్తున్నాము. మీరు ఎప్పుడైతే మండల్ నుంచి వెళ్ళి స్పెషల్ ఆఫీసర్ని డిప్యూట్ చేయలేదో, ఈ జీపీకి స్పెషల్ ఆఫీసర్ వచ్చారా? గ్రామ సభలో జరిగినప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారా? అంటే జీపీ స్పెషల్ కదా సార్. సార్ మీ రెస్పాన్సిబుల్ కదా యాజ్ ఎస్ఆర్పిగా మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎంపీడీఓ గారి నుంచి వెళ్ళి తీసుకొని మీరు 3 క్యూబిక్ మీటర్స్ 4 క్యూబిక్ మీటర్స్ అంటే మెజర్మెంట్ తీసే రెస్పాన్సిబిలిటీ మీరు కానప్పుడు మీరు మెజర్మెంట్స్ ఎట్లా తీస్తాం సార్? మనం ఎట్లా తీస్తాం? నో సార్, మీరు మెజర్మెంట్ తీసే అథారిటీ యాజ్ డిఆర్పి జాబ్ చార్ట్ లోనే లేదు. మీకు డిఆర్పి సార్ 1 మినిట్ సార్, డిఆర్పి జాబ్ చార్ట్ లో టెక్నికల్ ఆస్పెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. మరి వీళ్ళేమో అన్ని తీస్తున్నాం. ఇంకోటి సార్, గ్రామ సభలో స్పెషల్ ఆఫీసర్ ని డిప్యూట్ చేయనప్పుడు దట్ ఈస్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ గ్రామ సభ. ఎట్లా సార్? ఇప్పుడు మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారు కనుక ఇది మండల ఫోరం అవుతుంది, మీ డెసిషన్ వ్యాలిడ్ అవుతుంది. అక్కడ స్పెషల్ ఆఫీసర్ లేనప్పుడు, ప్రత్యేకమైన అధికారిని స్పెషల్ గా నియమించినప్పుడు హౌ ఇట్ ఈస్ ద కన్సిడర్ యాజ్ ఏ గ్రామ సభ యాజ్ పర్ 1994 పంచాయత్ రాజ్ యాక్ట్? నో సార్, మాట్లాడితే అన్ని వస్తాయి. కాకపోతే వాళ్ళు ఏమైనా పర్సనల్ గా యూటిలైజ్ చేసేదా తీసుకోరు. కానీ వాళ్ళు పాపం బిక్కు అని చిన్న ఉద్యోగాల కొరకు బతికేటోళ్ళు. వాళ్ళ మీద లక్షల వేలు రాస్తా అంటే కష్టం సార్. సార్, గ్రామ సభలో శ్రీధర్ అండ్ రేవతి పద్మ అనే ముగ్గురికి మాత్రం పేమెంట్ చేశారని చెప్పారు. వారికి సంబంధించిన ఎటువంటి రిసిప్ట్ అనేది చూపించలేదు. ఇంకొక పర్సన్కి మాత్రం అసలు పేమెంట్, లక్ష్మి అనే అక్కదానికి మాత్రం ఇంకా పేమెంట్ అనేది చేయించలేదు. క్యాషియర్ సైడ్ ఉంది, మేనేజర్ సైడ్ ఉంది, కానీ అసలు డిపాజిటర్ విత్డ్రా సైడ్ ఆడిట్ ఇచ్చేటప్పుడన్నా చూడాలి కదా సార్. ఫస్ట్ సంతకాలు చేయండి. ఆడిట్ వస్తుంది వాళ్ళని అడిగితే మాకు గుర్తు లేదు, మేము చేయలేదు, వెళ్తే సంతకాలు చేస్తాం కదా అనేసి మాట్లాడుతాం. సంతకం లేదు, మాస్టర్ లేదు, అబ్సెంట్ ప్రజెంట్ చేసి సంతకాలు లేదు. వాళ్ళకే వేరు కాబట్టి లేదంటే చేసి గ్రామ సభ పెడితే నేను పోతుగా గ్రామ సభలో ఉన్న గ్రామస్తులు కూడా అడగడం జరిగింది సార్. వాళ్ళందరూ రారు అని పనిచేసినాము ఎట్లా మాట్లాడి సార్. అయితే చిన్న సబ్మిషన్ లేకుండా సార్ లేదు సార్. గ్రామ సభలో ఇష్యూ గురించి డిస్కస్ చేసినాం సార్. ఎవ్రీ మాస్టర్ క్లోజ్ అయిన తర్వాతనే ఉన్నది. ఒక వారం అంటే ఒక ఎగ్జామ్షన్ సార్. ఇది పని చేసిన ప్రతి మాస్టర్లో కూడా మాస్టర్ క్లోజ్ తర్వాతనే పేమెంట్ అవుతుందని అతనికి ఒక్కరికి ఎందుకు అవుతుంది మాకు కూడా తెలియదు.
మన అదే రోజు మీరు నన్ను ఆ గ్రామ సభలో తీసుకొచ్చేస్తే అస్మా అనే ఉన్నాం. అస్మా వాళ్ళ నాన్న అన్నలు పిలిచినాం. ఆమె అమ్మ ఓన్లైనా వాళ్ళ ఇంట్లో పల్లెటూరు కదండి. ఆమె చెప్పింది రైట్. వాళ్ళ అమ్మగానే ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు ఆ టైంలో ఈయన ఎండి చాంద్ గారిది ఇష్యూ వచ్చినప్పుడు చాంద్ గారు ఊళ్ళో అయితే ఉన్నారు కదా. ఒక్కొక్కరు అయితే పక్క ఊరికి వెళ్ళొస్తారండి. సార్ చిన్న సబ్మిషన్ సార్. సార్ ఆ గ్రామ సభకు నేను వెళ్ళిన యాక్చువల్గా వీళ్ళ సీనియర్ మేట్ వల్ల నాన్న ఆయనే, వాళ్ళ మదర్ కూడా పని చేసినట్టుంది. వాళ్ళ మదర్ ఏంటంటే అప్పుడప్పుడు పనికి వస్తుందని చెప్పారు. ఇలా ఫాదర్ మాత్రం ఎప్పుడు పనికిరారని చెప్పారు. మాస్టర్ కూడా ఎవ్రీ మాస్టర్ యూజ్ సార్. ఎవ్రీ మాస్టర్ క్లోజ్ ఉంది సార్. ఒక్క మాస్టర్ కాదు. ప్లస్ ఆడ గ్రామ సభలో కూడా రికవర్ చేపిస్తామని చెప్పారు సెక్రటరీ గారు. గ్రామస్తులు కూడా పనికిరారని చెప్పారు. చాంద్ అయితే ఎక్కువ రాడు. ఫాతిమా బేగం ఏదో ఉన్నది, ఆమె అప్పుడప్పుడు అయితే పనికి వస్తుందని చెప్పారు. అదే పనికి వస్తారని చెప్పారు. మేము ఉన్నది చెప్తాం, అక్కడ రాసినాం కదా. మీరు గ్రామ సభకు వస్తే అయిపోతుండే. గ్రామ సభ మీ కొడుకే కదా సీనియర్ నెట్. ఆయనే చెప్పిండు మా నాన్నని మేము రికవర్ చేపిస్తామో సెక్రటరీ గారు, అతను కూడా ఒప్పుకున్నారు. ప్లస్ సార్ సార్ దీన్ని మస్టర్ అంటారా సార్? ఒకసారి మేడం సార్ 9 మాస్టర్లు చూడండి సార్. అన్ని మాస్టర్స్ అంతే. ఇప్పుడు సెక్రటరీ గారు మీరు ఎట్లా సంతకం పెట్టారు, మీరు కూడా సంతకం పెట్టారు కదా. రికవరీ మీ మినిట్స్ బుక్ తీయండి. ఆల్రెడీ రికవరీ చేపిస్తామని క్లియర్గా రాసేసినాం సార్. చేపిస్తా అన్న గ్రామ సభ వర్షంలో. ఇలా అమ్మగారిది కూడా రాద్దామంటే అక్కడికి వచ్చిన వాళ్ళు పనికి వచ్చినామని చెప్పారు కాబట్టి రాయలేదు. అదొకటి సార్ రికార్డ్ అన్న చూడండి. 9 వారాలు రోజు సేమ్ ఎంత పడుతుంది? 54 days ఆయనకి మాస్టర్ క్లోజ్ తర్వాత పేమెంట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయాలి. అదే సార్ రికవరీ చేపిస్తామని సెక్రటరీ గారు. ఒక్క రోజు 2 రోజులు అంటే ఎగ్జామ్షన్ 54 రోజులు మాస్టర్ క్లోజ్ తర్వాత పేమెంట్ చేసి ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. 12-13 కాలం నందు నిర్వహిస్తున్నారు సార్ ఇంటిలో. ఇష్యూ నెంబర్ 20 సార్. మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. బండు ప్లాంటేషన్ సంబంధించి 9 వర్కాయిలలో 2783 మొక్కలు నాటినట్టు ఎంపీ నందు రికార్డ్ చేశారు సార్. కానీ ఫీల్డ్లో వెళ్ళి మొక్కలు లెక్కించగా 630 మొక్కలు బతికి ఉన్నాయి. మిగిలిన 2150 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇందుకు గాను ఒక మొక్కగా 40 రూపాయల చొప్పున 2,14,049 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. పని ఉద్దేశం నెరవేరలేదు సార్. క్వాంటిటీ ఇప్పుడు వీళ్ళకి 6 days పేమెంట్ అయినప్పుడు వీళ్ళకి 3 days అయినప్పుడు వీళ్ళు 3 days అయితే నష్టపోతారు కదా మేడం. పర్ డే వేజ్ అయితే వాళ్ళకి డివైడ్ చేసి ఇస్తారు కదా. మాస్టర్లు అందరికి ఒకటే రేట్ పడుతుంది. ఇప్పుడు మనం టోటల్ మ్యానేజ్ ప్రకారం డివైడ్ చేసి ఇస్తాము. చెప్పండి క్వాంటిటీ మనం అట్లే చేసుకుంటాం. కానీ ఒక దగ్గర 2 మీటర్లు చేసిరని ఒక్క కార్నర్కి ఇవ్వచ్చు. ఈ కార్నర్కి మాత్రమే వాటర్ స్టోరేజ్ లేవు. మొత్తం వాటర్ స్టోరేజ్ లేదు. ఒక్క కార్నర్కి ఇలా వాటర్ లేవు సార్. అక్కడ ఎక్కువ లోడ్ చేసిరు కాబట్టి 2 meters ఉన్న దగ్గర వాటర్ ఆగినాయి సార్. అది కూడా 2 meters మొత్తం చేయలేదు, కానీ మేము 2 metersగా కన్సిడర్ చేసినాం. మిగతా దగ్గర మెజర్మెంట్స్ తీసుకుంటే డెప్త్ తక్కువ ఉన్నది. అది రీసెంట్ వర్క్ సార్. మళ్ళీ వాటర్ ఉన్నది 2 మీటర్లు వేసిన డెప్త్ మనం మెజర్ చేస్తలేం. తీయాల్సింది 2 మీటర్లు. 2 మీటర్లు డెప్త్ వేసేసింది ఈసీ గారు. కనీసం ఒక్క వర్క్ సైట్ కూడా రాలేదు సార్. చెక్ మెజర్ లేదు. ఇష్యూ నెంబర్ 10 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. వారం వేతన పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. 5 రకాల రిజిస్టర్లు నిర్వహించడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్, జాబ్ కార్డ్ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్, పనుల రిజిస్టర్, సుస్థిరాజ్ రిజిస్టర్, సామాజిక రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు సార్. సార్ ఇష్యూ నెంబర్ 13 సార్. 3 దశల ఫోటో నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్.
ఇష్యూ నెంబర్ 15 సార్, రైతుల కూలీల సంతకాలు 800 తీసుకుంటున్నారు సార్. ఇష్యూ నెంబర్ ప్రాసెస్ ఫైల్ వేసాం. మీరు చేయాల్సిన ధర్మం కూడా చేయట్లేదు. ఫీల్డ్ ఇస్తున్నారో ఫీల్డ్ నుంచి మనకి ఎంపీ ఆఫీస్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ తర్వాత సోషలైజ్ వస్తుంది. ఇన్ని క్రమంలో కూడా తీసుకోకుండా అది మా ప్రాసెస్ పోలీసు పనిచేస్తారు, వాళ్ళకి పేమెంట్. ఇష్యూ నెంబర్ 25 సార్, 5 మంది హక్కుదారులు 20 రోజులు పనిచేసినందుకు మస్టర్లో ఆశలు సంతకాలు కలవు సార్. కానీ 12 రోజులు తక్కువగా లెక్కించి రాయడం వల్ల పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. అందుకు గాను 2622 రూపాయలు. సాధారణ పని చేసేది అలా పేమెంట్ అయితే వేయాలి సార్, వేయాలి చెప్పారా సార్. సార్ ఇష్యూ నెంబర్ 26 సార్, జల్ల లక్ష్మి అనే హక్కుదారులు 4 రోజులు పనిచేస్తే 6 రోజులను లెక్కి చేయడం వల్ల 2 రోజులకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. 361 రూపాయలు ఎక్సైజ్ పేమెంట్. కొత్త జాబ్ కార్డ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12. ఇష్యూ నెంబర్ 12 ఇద్దరు హక్కుదారులు జాబ్ కార్డులో నేమ్ కోసం యాడింగ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఇష్యూ నెంబర్ 13, డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది ఇష్యూ నెంబర్ 13, 7 రిజిస్టర్ సంబంధించి 1, 3, 5 రిజిస్టర్ పూర్తిస్థాయిలో లేవని గుర్తించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14, వర్క్ సంబంధించి అది వేరే వాళ్ళది ఇంతకు ముందు చూసినాక పదకొండు అంశము వారం వారం వేతన వసూలు పనులు చేయడం లేదు సార్. 7 రిజిస్టర్లో మనకు జాబ్ కార్డ్ రిజిస్టర్, పనుల రిజిస్టర్, సుస్థిర ఆస్తుల రిజిస్టర్లు అప్డేట్ చేయడం లేదు సార్. పదమూడు అంశం సార్, మాకు ఓవరాల్గా చెప్తాను నేర్పిస్తా. మాకు ఓవరాల్ ఎంత ఫామ్ అయిందండి 0.3 0.5 యాడ్ అండ్ డివిజన్ కడతారా 0.5 యాడ్ చేయండి. మీరు 0.5 యాడ్ చేస్తారు. ఓకేనా? ఓకేనా చెప్పండి చెప్పండి మీకే అడుగుతున్నా. థర్డ్ మంత్లో జరిగింది 0.3 చెప్పండి. రీసెంట్ వర్క్ అది 2 నెలలు కూడా కాలేదు. ఇన్నర్ కట్ చేసేది సార్. ఇన్నర్ కట్ చేస్తే మాకు పోతే ఫిట్ కనిపించాలి కదా. 0.5 0.5 1 కనిపించాలి. మాకు కనిపిస్తలేదు కదా.
మెజర్మెంట్ కూడా ఉండాలి. 1 ఇయర్ నుంచి ఉంది మళ్ళీ మేలో 23లో జరిగింది. మేజర్ వర్క్ జరిగింది ఇప్పుడు రీసెంట్ వర్క్. వాళ్ళన్నట్టుగా సెంటర్స్ కూడా ఉంది. వాళ్ళన్నట్టుగా పాయింట్లు కలిపిన మొత్తం పదార్థం సార్ పదార్థం సార్ ఈసీగా 25% రికమెండ్ చేయడం లేదు. 12 సార్ 12 పౌరుల కాలం ఎంపికలు రావడం జరుగుతుంది. 14 సార్ నర్సు సంబంధించి అర్ధాత్మకులకు సంబంధించి సర్వీస్ విజయం జరుగుతుంది. 19 సార్ పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు సార్. నో డిమాండ్ కూడా నిర్వహించట్లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ సార్ టోటల్ 185 జాబ్ కార్డులలో కేవలం 85 జాబ్ కార్డ్స్ మాత్రమే అప్డేషన్ చేశారు సార్. మిగిలిన చేయలేదు. పే స్లిప్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. 12th ఇష్యూ సార్ 7 టైప్స్ ఆఫ్ రిజిస్టర్లలో రిజిస్టర్ 2 మెయింటైన్ చేయలేదు సార్. రిజిస్టర్ 4 కూడా అప్డేషన్ చేయలేదు సార్. పార్ట్ బి లేదు సార్. అది క్వాంటిటీ వెళ్ళిపోయింది సార్. క్వాంటిటీ వచ్చేసి 275 సార్. డిఫరెన్స్ క్వాంటిటీ వచ్చేసి 394. టోటల్ అమౌంట్ వచ్చేసి 1,08,200 సార్. ఇది రీసెంట్ వర్క్ సార్. అమ్మ 26 సార్ ఇది కూడా వచ్చేసి ప్రీ మెజర్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు సార్. రెగ్యులర్ ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయాలి. ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకపోవడం వల్ల ఎక్సెస్ క్వాంటిటీ వెళ్తుంది. ఇక్కడ పక్కన మేము రిమార్క్స్ కూడా రాశాము సార్. సోషల్ రిమార్క్స్ ఫిక్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. వర్క్ విజిబుల్గా ఉంది. 2 months బిఫోర్ వర్క్ ఫిట్స్ అన్ని క్లియర్ ఉన్నాయి. ఎంత కూడిపోయి ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ టెక్నికల్ ఎంత కూడిపోయి ఉంటుంది అది యాడ్ చేద్దాం. 4 ఉందా యాడ్ చేద్దాం. సార్ ఇప్పుడు ఎంత కూడిందో అని చెప్పాను సార్. అది యాడ్ చేద్దాం. దానికి అగ్రి చేస్తారా చూద్దాం. జనవరి ఫిబ్రవరి రైస్ ఒక్క వర్షం కూడా రాలేదు సార్. వర్షం లేక కదా. ప్రతిదానికి కూడా చూసి అనుకుంటా సార్. నెక్స్ట్ మండలం నుంచి చూసి లేకుండా మేము ఎంతవరకు కూడా డీటెయిల్స్ పెడుతున్నాము. ఒకటి దాంట్లో రావాలన్నీ మన తర్వాత మీరు ఆలోచించి రికవరీ చేయండి. మిమ్మల్ని కాదు మనం లేబర్కి ఇదేంటా 31 ఇష్యూ సార్. ఆర్కూర్ అనే వ్యక్తి సార్ 15 రోజులు పనిచేసినట్లు అందుకు 2,518 రూపాయలు పేమెంట్ అయింది సార్. నేను డోర్ విజిట్కి వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగితే అమ్మ పని చేయలేదని చెప్పింది సార్. ఇది రిటర్న్ లెటర్ సార్. వాళ్ళకి పేమెంట్ వాళ్ళే వచ్చారు సార్. ఒకటి మరి ఇలా దొరకతాయి సార్ గ్రామసభకే ఎందుకు సార్ గ్రామ సభలో సార్ 31 ఇష్యూ సార్.
31 ఇష్యూ. 31 సార్ గ్రామ సభలో కూడా వాళ్ళ వైఫ్ను ఫోన్తో వేసుకున్నాం సార్. ఆమె వాళ్ళ హస్బెండ్ పని చేయాలని చెప్పింది సార్. సెక్రటరీ గారు కూడా ఉన్నారు అడగండి సార్. మీరు గ్రామ సభ రాలేదు సార్. చెప్పాలి కదా. మళ్ళీ గ్రామ సభలో వైఫ్ ఫోన్ చేస్తే ఆమె మీ హస్బెండ్ పనికి వెళ్ళారంట కూడా వెళ్ళలేదు ఆయన పని చేయడం. ఎవరు చేసారు వాళ్ళ వైఫ్? గ్రామ సభలో ఎవరు చేశారు? కారోబార్ చేయించారు సార్. కారోబార్ చేస్తే చేయలేదని ఆమె చెప్పింది. రికవరీ పెట్టేసారు. గ్రామ సభ ఓన్లీ ఫోన్ అడిగినప్పుడు చెప్పేది గ్రామ సభ సార్ అది నేను గ్రామ సభ పోయిన గ్రామ సభ పోయిన తర్వాత ఇష్యూ జరిగిన తర్వాత ఆమె లేదన్నారు. లేకపోతే ఫోన్ కల్పిస్తారు సార్ అన్నారు. ఫోన్ కల్పించింది నోటిఫికేషన్. మేడం మీరు కూడా ఉన్నారు కదా, చేయలేదని ఒకటే మాట అన్నారు, కట్ చేసింది, అంతే అయిపోయింది. ఆమె మళ్ళీ వస్తే మేము ఎందుకు రాసుకుంటాం? ఇంకో ఆమె వచ్చింది, ఆమె వివరణ రాస్తాం. ఫోన్ చేసి అయిపోయినప్పుడు కూడా మీరు దొరకత్తాం సార్ అన్నప్పుడు ఆమె పని చేయలేదని చెప్పింది కదా సార్. చేయలేదని చెప్పేసింది. అట్లంటే ఇప్పుడు ఆమె చెప్పినప్పుడు దొరకసిన అయిపోతుంది. ఆమె అంతా డైరెక్ట్ చెప్పినప్పుడు మళ్ళీ మీరు కన్సల్ట్ కావచ్చు కదా. మళ్ళీ మ్యానిపులేట్ చేసినాక ఎట్లా సార్? అట్లనే నేను అనేది ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ భర్తకు భార్యకు లేదని మీరు అనేకంటే ఏదున్న గ్రామ సభలనే ఫిజికల్ అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫోన్లో కూడా దీనికి ఎక్కువ కొన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా ఒక్కోసారి ఆ రోజు ఏదో రాలేదు అని అంటారు. ఇప్పుడు మీరు అందరూ బాగా చెప్పిన తర్వాత మీరు చెప్పు కాదా ఫోన్ వివరణ కూడా చూడండి. సెక్రటరీ మీరు విన్నారు కదా సార్, మీ ఫోన్ ఫోన్ మరి విన్నారు కదా, అదే మాట కదా. గ్రామ సభ ఇది 7th సార్. మరి 8th వాళ్ళ భర్త మాట్లాడు లేకపోతే అని ఫోన్లు వచ్చింది. ఇప్పుడు ఎంత కానీ కొడుకు కూడా సేమ్ డేట్ భార్య కొడుకు ఏంటంటే ఓకే అదో లెక్క. ఇప్పుడు ఆయనందుకు వెళ్తే మరి కొడుకంత కోడేలా అదే ఒక్కటే డివియేషన్ ఒక్క వ్యక్తి రికవరీ అన్నట్టు కరెక్ట్ కనుక ఇది ఆ ఉమెన్ రాసి ఇచ్చిన వాళ్ళకి కరెక్ట్ అయింది. ఉమెన్ కనుక చెప్పి నాతో నా కొడుకు వెళ్ళాడు మా భర్త మేము ఇద్దరు వాళ్ళిద్దరు 9th ఇష్యూ సార్. ఈ గ్రామ పంచాయతీలో నలుగురికి ఆధార్ సమస్య ఉండడం వల్ల ఉపాధి హామీ పనులు చేయలేకపోతున్నారు సార్. సమస్య పరిష్కరించి ఉపాధి హామీ కల్పించాలని మౌఖికంగా తెలిపారు సార్. సార్ వాళ్ళు గత 1 సంవత్సరం నుంచి పని చేయలేకపోతున్నారు సార్ సమస్య వల్ల. డిమాండ్ ఫార్మ్స్ పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు సార్. నో డిమాండ్ క్యాప్చర్ కూడా నిర్వహించట్లేదు సార్. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ సార్ పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు సార్. 12th ఇష్యూ పే స్లిప్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. 13 ఇష్యూ సార్ 7 టైప్స్ ఆఫ్ రిజిస్టర్లో రిజిస్టర్ 3 పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు సార్. మిగిలిన 6 రిజిస్టర్లో అప్డేషన్ చేశారు. ఓకే 14th ఇష్యూ సార్ 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ నిర్వహించారు. అన్ని మనం వేయలేం కదా. నోటీస్ ఇచ్చి మీ దగ్గర ఎవిడెన్స్ పెట్టుకోవాలి.